నీకసలు ఏమైంది? ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదా? నేనిప్పుడు ఇంటికి కాకపోతే కాటికి వెళ్తున్నానా? మామూలుగా అయితే ప్రతిరోజు నీతో నేను పరిగెత్తాల్సి ఉంటుంది. ఈరోజు నెమ్మదిగా నడుస్తున్నావు. అందుకే నాకొక అనుమానం, నువ్వు నా నుండి తప్పించుకునే ప్లాన్లో ఉన్నావేమో అని. తప్పించుకోవాలన్నా? ఎందుకని? ఎక్కడికి? ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. దాని గురించి నేనెలా చెప్పగలనులే. అందుకే నేను అడుగుతున్నాను, నువ్వెందుకు నా నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావని. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని పరిగెడుతూ ఉంటావు. కానీ ఇప్పుడు చాలా నిదానంగా నడుస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. నువ్వు ఎవరినో కలవడానికి ప్లాన్ చేస్తున్నావు. నిజం చెప్పు. నువ్వు మాట్లాడేది చూస్తుంటే నీకు ఇలాగే దొంగచాటుగా ఎవరినైనా కలిసే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నేను అడిగిన దానికి అది కాదు కదా సమాధానం. దొంగచాటుగా వెళ్లే ప్లాన్ ఏం లేదు. మరి నేను ఒక చోటుకి వెళ్లే పనుంది. ఎక్కడికి? నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి అనేది ముందు చెప్పు. దేనికి అనేది కూడా కారణం చెప్పాలి. అప్పుడు నేను రావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను. నీకెందుకు ఈ స్టార్టింగ్ ట్రబుల్? నాకెలాంటి ట్రబుల్ లేదు. నేను నీకు ముందే చెప్పాను కదా నేను ఒక చోటుకి వెళ్ళాలని. దీన్ని నేను తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నాను. రోల్డ్ గోల్డ్ ఇదెవరికి కావాలి? రోల్డ్ గోల్డా కదని సరిగ్గా చూసి చెప్పు. అయ్యో రామా, ఇది బంగారం కదా. ఆ రోజు నువ్వే కదా చెప్పావు ఇది రోల్డ్ గోల్డ్ అని. నాకు అబద్ధం చెప్పావా? నేనేవి అబద్ధం చెప్పలేదు. ఆ రోజు నేను చెప్పింది అక్షరాల నిజమే. అది బంగారం కాదు. కానీ ఈ బంగారు బ్రాస్లెట్ నాది కాదు. మరి దేవసర్ని బ్రాస్లెట్ తిరిగిచ్చారని ఆ రోజు నువ్వే కదా చెప్పావు. తిరిగిచ్చారని చెప్పింది నీ చేతిలో ఉన్న ఈ బంగారు బ్రాస్లెట్ ని. అప్పుడిది బంగారం అని నీకు తెలీలేదా? అవును. దీన్ని దేవాసారికి తిరిగిచ్చేసి నాకెందుకు బంగారు బ్రాస్లెట్ ఇచ్చారు అని అడగాలి. అందుకే నేను వెళ్తున్నాను. దేవసాన్ని కలవడానికా? హౌస్ బోట్ దగ్గరకు వచ్చి కలవమని ఫోన్ చేశాను. సరిపోయింది. నా అనుమానం తప్పు కాదు. సార్ని కలవడానికే కదా నువ్వు వెళ్తున్నావు. అందుకనే నువ్వింత నిదానంగా వెళ్తున్నావని నాకు అర్థమైంది. నీకు నేను విషయం అంతా వివరంగా చెప్పేశాను కదా. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడొద్దు. నువ్వు నాతో వస్తావా రావా చెప్పు. పానకంలో పుడకలా నేనెందుకు? నేనక్కడికి వచ్చాననుకో మీ ఇద్దరి శాప నాకు తగులుతుంది. దాన్ని నేను తట్టుకోలేను వల్లి. ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం. అందుకే కదా. ఒంటరిగా వెళ్తే ఆయన నిన్ను కొరుక్కుని తినేస్తారా? ఎందుకు నీకంత భయం? ఆయన నిన్నేమీ చెయ్యరులే. ఇక బయలుదేరు. విషింగ్ యూ స్వీట్ మూమెంట్స్. మీరిద్దరూ ఏమేం మాట్లాడుకున్నారో రేపు చెప్పండి. పోవే. ఇంట్లో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు, కొంచెం కూడా నీళ్లు పెట్టలేదు. ఆయమ్మా కొంచెం నీళ్లు తీసుకురా. ఇదిగో మంచినీళ్ళు. ఇదేంటి? జీలకర్ర నీళ్లు. తాగడానికి మంచినీళ్ళు అడిగారుగా. అయ్యో, నేను తాగటానికి కాదు, ఇందులో కలుపుకోవడానికి మంచినీళ్ళు అడిగాను. ఎలా ఇవ్వు, జీలకర్ర నీళ్లు కలిపి చూస్తాను. బాగానే ఉంది. పరమేశ్వర, మీరు చేసేది కొంచెం కూడా బాలేదు. పాడలు నీకు ఇది బాగోదు, కానీ నాకు చాలా బాగుంది. జీలకర్ర నీళ్లతో కూడా ఇది బాగుంది ఆయమ్మా. దీంతో కలిపి తాగితే కూడా రుచి బాగుంది ఆయమ్మా. చూడండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. నేనేమైనా ఇంట్లో వాళ్ళందరినీ తాగమని చెప్పానా? అయినా డబ్బున్న వాళ్ళందరూ ఎంత ఖరీదైనా దాన్ని కొని తాగుతూ ఉంటారు. దీన్ని నాలాంటి పేదవాళ్ళు తాగుతారు.
అయ్యమ్మా కొంచెం పచ్చడి తీసుకురా. ఏదో ఒకటి నంజుకొని తాగలేదంటే తాగడంలో మజా ఉండదు. మందు తాగుతూ పచ్చడి అడుగుతున్నాడు. ఇలా చూడండి, మీరు తాగడం ఎవరైనా చూస్తే దీని గురించి నన్ను అడగడం మొదలు పెడతారు. ఎవరేం అడిగినా సరే ఇందులో నుండి నేను ఒక చుక్క కూడా ఎవరికి ఇవ్వను. ఇది నాకే సరిపోదు. హ. ఎవరైనా వస్తే వాళ్ళకి నేను చెప్తానులే. అయ్యమ్మా వెళ్ళేదాన్ని తీసుకురా. నీళ్ల గ్లాసు కూడా తీసుకెళ్ళిపోయింది. నువ్వు నాకు తినడానికి ఏమీ ఇవ్వమని అర్థమైపోయింది. నా గురించి నీకు తెలియదు. ఇదిగో నేను ఈ బెండకాయ తింటాను. అయ్యో ఎవరో వస్తున్నారు. చూడు, అతను మన దేవబాబు గారు కదా. అవునరా అతనే. ఏంటి అతను బ్రహ్మచర్యం అయిపోయిందా? ఏమో, బండి మీద ఎవరు అమ్మాయిని ఎక్కించుకు వెళ్తున్నాడు. చేతి వాణి, పడిపోకుండా పట్టుకున్నాను. నువ్వు పడిపోలేదు కదా. అంటే పడిపోయిన తర్వాత పట్టుకోవాలా? నువ్వు నిజంగా పడిపోయినా నన్ను పట్టుకోవద్దు. చాలా బాగుంది. మీరిప్పుడు నాకు ఎన్నైనా చెప్పండి బావగారు, నేను కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాను అంతే. గోతులోకి వెళ్లకుండా మీరే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఆ. వాడు కూడా చూసేశాడు. ఛ, ఎలాగైనా తన్ని త్వరగా దించేయాలి, లేకపోతే ఊళ్ళో వాళ్ళు అందరూ చూసేస్తారు. తందాన తని నన్న తందాన. ఓహో, అన్న ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పాడు. బండి మీద ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళడం ముఖ్యమైన పని అయిపోయిందిలే. ఇక నేను కనిపించను. అయ్యా ఏమైంది? నీకేనా ఉంది కారు? ఆయన దేవా సార్ కదా, వెనకెవరు అమ్మాయి ఉంది? ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎంత దూరం బావా? దగ్గరకొస్తే నేనే ఆపుతా, నువ్వు మాట్లాడుకో. దేవబావా, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆ, నీ ఫోన్ మోగుతోంది. నాకు వినిపించింది. ఎందుకు ఎత్తడం లేదు? నాకున్నవి రెండే చేతులు, బండి నడుపుతున్నాను కదా. అయితే నేనెత్తుతాను. నువ్వు సరిగా కూర్చో. ఎవరైనా ముఖ్యమైన పని మీద చేస్తున్నారేమో. అంత ముఖ్యమైన పనే ఉండదు, నువ్వు ఆరోకు. అరే, మీరు నాతో రండి. లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళాలా? నన్ను ఇక్కడ ఒంటరిగా ఒక్కదాన్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు? ఇదేం బాలేదు. లేదు, నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. అనవసరంగా నన్ను ఏడిపించుకోండి. రండి బావగారు. దేవుడి కంటే మీకు ముఖ్యమైన పని ఏముంటుంది చెప్పండి. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రానని చెప్తున్నానుగా. రావాల్సిందే అంటున్నానుగా. తాళాలు ఇవ్వు. మర్యాదగా మంచి పిల్లల రండి. దండం పెట్టుకున్న తర్వాత మిగతావి రండి. ఏయ్ వాణి, ఆగు. చూడు, నేను వెంటనే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, వెళ్ళాలి. తాళాలు ఇవ్వు. అరవకూడదు, రండి.
ఏయ్, వాణి వాణి ఏం చేస్తున్నావు? షష్, దండం పెట్టుకుందా రండి 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 బాబు గారు రండి. చెయ్యొద్దులు. కాస్త త్వరగా రావాణి. ఇక తాళాలివ్వు, నేను వెళ్తాను. వెళ్తారా? మరి నేను? నువ్వు ఏదో ఒకటి చేసుకో, ముందు నాకు తాళాలివ్వు. వాణి, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి ఎలా వెళ్ళాలి చెప్పండి. నా బుర్ర తినకుండా తాళాలివ్వు వాణి. అసలు మీరు ఏమంటున్నారు బావా? మీరు వెళ్ళిపోతే నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నువ్వు నడిచో పరిగెత్తో ఎలాగైనా వెళ్ళు, కానీ దయచేసి నన్ను వెళ్ళనివ్వు. నడిచి వెళ్ళడానికి దారి తెలియాలి కదా. నాకు ఇంటికి వెళ్ళడానికి దారి తెలీదు. మీరే నన్ను ఇంటి దగ్గర దించి వెళ్ళండి. అయ్యో, ఆ, ఆ, నీకు దారి తెలియదు కదా, నేను ఆటో ఎక్కిస్తాను. అతను నిన్ను ఇంటి దగ్గర దించేస్తాడు. అయ్యా, ఎవరో తెలియని వ్యక్తి ఆటోలో వెళ్ళాలా? నేను వెళ్ళను. ఇక్కడ నాకు తెలిసిన ఆటో వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆటోలోనే నిన్ను ఎక్కిస్తాను. మంచివాళ్ళు, నీకే సమస్య ఉండదు. మీకు అతని పరిచయం ఉండొచ్చు, కానీ నాకైతే పరిచయం లేదు కదా. నేను కూడా తనకి తెలీదు. మరి ఏ ధైర్యంతో వెళ్ళాలి? అదంతా నాకు తెలీదు. మీరే నన్ను ఇంటి దగ్గర దించండి. నన్ను శని పట్టుకున్నట్టు పట్టుకుంది, తినేస్తుంది. ఏం చేయాలి? సరే ఎక్కు. ఇప్పటికైనా తాళాలు ఇస్తావా? ఇదిగోండి. ఏంటి ఇక్కడ ఆపేశారు? దిగు, దిగమని చెప్తున్నానా? ఏంటి, ఏమైంది? కనీసం సమాధానం కూడా చెప్పలేదు. ఆటో, ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. ఓ, వచ్చావా మహారాణి? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నేను సునందతో కలిసి షాప్కి వెళ్ళొస్తున్నానమ్మా. మీ ఇద్దరికి స్కూల్ తర్వాత షాపింగ్కి వెళ్ళడమేనా పని? ఎప్పుడూ షాపింగ్కి వెళ్ళానంటావు? దానికి ఇప్పుడు నీకెందుకు కోపం వస్తుంది?
ఏవైనా కొనాలంటే షాప్కి వెళ్ళాలి కానీ అది ఇక్కడికి వస్తుందా? షాప్కి వెళ్ళానంటున్నావు, చేతిలో ఏమీ లేదే. ఆ, అన్ని సామాన్లు చేతిలో పట్టుకు తీసుకురావడానికి నేనేమైనా వెజిటబుల్ మార్కెట్ అనుకుంటున్నావా? హ్మ్, స్టిక్కర్ ప్యాకెట్, అలాగే ఒక హెయిర్ క్లిప్, ఇటువంటి వాటిని ఎవరైనా చేతిలో పట్టుకుని ఊపుకుంటూ తీసుకొస్తారా అమ్మా? నువ్వెప్పుడూ ఇంతే. నువ్వు హాయిగా ఊరంతా తిరిగొస్తావు. ఇంట్లో ఉన్న నా పరిస్థితి ఏంటో నీకెలా అర్థమవుతుంది? నువ్వింటికి వచ్చే వరకు ఒక్క నిమిషం టెన్షనే. అది ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన తర్వాత. ఆ మణికంఠ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పిన ఆ సంఘటన నాకింతవరకు కళ్ళ ముందే ఉంది. మళ్ళీ అటువంటి సంఘటన జరగకుండా ఉండాలి దేవుడా అని ఆయన్ని వేడుకుంటూనే ఉన్నాను. ఆ కేసు ఇంక లేదు కదమ్మా, ఇంకా ఎందుకు దాని గురించి కంగారు పడతావు? కేసు లేకపోతే ఏమైంది? కొత్త కేసు పెట్టొచ్చు కదా. ఏదైనా దొంగ కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తారు. నువ్వేమో నీ పనేంటో చూసుకోకుండా అన్ని విషయాల్లో తలదూరుస్తూ ఉంటావు. చెబితే వినవు. ఇక నాకు ప్రశాంతత ఎలా వస్తుందమ్మా? మీ నాన్న బ్యాంక్ వెళ్తే సాయంత్రం వస్తారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలిగా. హ, అమ్మా నువ్వు ఇక మీదట ప్రశాంతంగా ఉండు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ కూర్చోకు. నీకు ఇదో హాబీ అయిపోయిందే. ఆ అవునవును, సినిమా చుట్టంలాగా పాటలు పాడటంలాగా నువ్వు ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్ పడుతూ ఉంటాను. అదే నాకు హాబీ. అయ్యో అమ్మాయికి చాలా ఆపు. నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రేపు నీకు పెళ్ళయ్యాక మీ అమ్మ నీకేమీ నేర్పించలేదని వాళ్ళంటే నాకే కదా అవమానం. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. ఏ విషయాన్నైనా పెళ్లితోనే ముడిపెడతావు కదా. నాకిది ముందే తెలుసమ్మా, నువ్వేం మాట్లాడినా అక్కడికే వెళ్తావని. చాలు చాలు, త్వరగా బండిని దారి మళ్ళించు. నాకు దారి మళ్లించాలనే ఉద్దేశం ఏమీ లేదు. నీ పెళ్లి విషయంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. ఏదేవైనా అది జరుగుతుంది. ఓ, ఈ రోజుకి ఇక టైం అయిపోయిందమ్మా. మనం రేపటికి మార్చుకుందామా? ఏంటది? పెళ్ళమ్మా. ఆ రోజొస్తే ఏది ఆగదు, గుర్తుపెట్టుకో. నేనింత సీరియస్ గా మాట్లాడుతున్నాను, నువ్వు జోకులు వేస్తున్నావా? ఛ, చెప్పిన టైంకి వెళ్ళలేకపోయాను. టీచర్ ఏమనుకుందో ఏమో. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? ఏదైనా మంచి విషయమే అయి ఉంటుంది, కానీ అదేంటో నాకు అర్థం కావడం లేదే. సరిగ్గా సమయానికి ఆ వాణి వచ్చి నా బండి మీద ఎక్కింది. ఏంట్రా? నీకేమొచ్చిందిరా ఇప్పుడు? ఇన్నాళ్ళు నువ్వు ఇంత స్వార్థపరుడు అని నాకు తెలియదులే అన్నా. స్వార్థపరుణ్ణా? అదేంటి? నాకెంతవరకు ఎప్పుడూ లేని ఒక కొత్త పేరు పెట్టావు. నువ్వు సాయంత్రం పొలం వైపు నుండి వెళ్ళేటప్పుడు దారిలో నన్ను చూడలేదా? కనీసం నన్ను పలకరించలేదు. దాని గురించా? నేను నిజంగానే నిన్ను పొలం దగ్గర చూడలేదురా, అందుకని ఆగలేదు. నేను అందుకే అంటున్నా, నువ్వు చాలా పెద్ద అవకాశవాదివని. నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. ఒక ఆడపిల్ల బండి మీద ఎక్కిందని అహంకారం నీకు. చాలా బాగుంది. ఓ, సరిపోయింది. ఆ అమ్మాయితో వెళ్ళేటప్పుడు బండాపి నీతో మాట్లాడలేదు. అదే కదా నీకు ఇప్పుడు వచ్చిన కోపానికి కారణం? అసలు కారణం అది కాదు. మరి నీకు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఈరోజు అన్ని పనులు క్యాన్సిల్ అని చెప్పి మరి వెళ్ళిపోయావు కదా. నిజం నాకు తెలుసులే, నువ్వు ఒల్లి టీచర్ని చూడ్డానికి వెళ్ళావు కదా. కాసేపటి తర్వాత నేను నీ బైక్ మీద వేరే అమ్మాయిని చూశాను. అది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒల్లి టీచర్ స్థానంలో వేరే అమ్మాయి, అది నాకు నచ్చలేదన్నా. నిజానికి నేను వల్లి టీచర్ని కలవడం కోసం బయలుదేరి వెళ్ళాను. కానీ ఇంట్లో వాళ్ళేమో ఆ వాణి ఉంది కదా, తన్నే గుడికి తీసుకెళ్ళమన్నారు. ఆ తిక్కదేమో నా మైండ్ తినేసింది. తన్ను తీసుకెళ్ళడం నాకేమన్నా సరదానా? నాకు వేరే దారి లేక తీసుకెళ్లాల్సి వచ్చింది. దానివల్ల టీచర్ని కలవడం కుదరలేదు. అదేరా నా బాధ. అంటే అక్కడ పరిస్థితిని చక్కబెట్టడం కోసం నేను నీకు అవసరం, నేను వెళ్ళాలి. అది నువ్వు నాకు చెప్పాలనుకున్నావు, అందుకే ఇక్కడికి వచ్చావు. శుభరాత్రి. చిన్న సుఖనిద్ర. టీచర్ని చూడాలనుంది. ఒకవేళ నిద్రపోయి ఉంటారా? ఒక పని చేస్తే అటువైపు నుంచి వెళ్ళి చూస్తే? వెళ్తాను, వెళ్ళి చూస్తాను.